హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. ప్రతి వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మరికొన్ని మూవీ రికమెండేషన్స్ తో ఈ వీడియో ఉండబోతుంది. సో ఎప్పట్లానే ఈ మూవీస్ అన్ని తెలుగులో దొరికే కంటెంటే. సో ప్రెసెంట్ ఓటీటీలో దొరికే బెస్ట్ తెలుగు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో ఈ మూవీస్ అండ్ సిరీస్ తప్పకుండా ఉంటాయి. సో అవేంటో చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి కంటెంట్ మన ఛానల్ నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా స్ట్రీమింగ్ మొదలెట్టేద్దాం. నంబర్ 7 మహారాణి సీజన్ 3. బీహార్ సీఎం అయిన రాణి భారతి కర్ణ కఠోరమైన పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఏమీ తెలియని రాణి భారతి అలా పాలిటిక్స్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏముంది బ్రో, వాళ్ళ ఆయన చనిపోతే సీఎం పదవి వచ్చుంటది అని అనుకోవచ్చు, కానీ అలా కాదు. తను ఉంటుండగానే సీఎం రిజైన్ చేసి ఆ కుర్చీలో రాణి భారతిని ఎందుకు కూర్చోబెట్టాడు? తను అలా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత దేశ పాలిటిక్స్ తన పైన ఎటువంటి ప్రభావం చూపించింది? తను క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఎదుర్కొంది? ఇలాంటి విషయాలు మెయిన్ ప్లాట్ ఈ వెబ్ సిరీస్ లో. అయితే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మూడు కూడా మంచి గ్రిప్పింగ్ సీన్స్ తో పాటు కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ సీజన్ 3 చూడాలి, ఫుల్ గా కనెక్ట్ అవ్వాలనుకుంటే సీజన్ 1 అండ్ 2 తప్పకుండా చూడాలి. ఈ 3 సీజన్లు తెలుగులో దొరకడం వల్ల ఈజీగా చూసేయచ్చు. బట్ క్రైమ్, పాలిటిక్స్ లాంటి మ్యాటర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. పెర్ఫార్మెన్స్ వైడ్ గానీ, నెరేషన్ వైడ్ గానీ ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. బీహార్ లాంటి ఒక క్రిటికల్ పాలిటిక్స్ ఉన్న స్టేట్ రాణి భారతి హయాంలో ఎటువంటి విధ్వంసాలు సృష్టించాయి. తనని సీట్ నుంచి దించాలని చూసే ప్రతి ఒక్కరు వాళ్ళు వేసే స్కెచ్ల్ని తిని ఎలా తిప్పుకొట్టింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే మహారాణి సీజన్ 3 మాత్రమే కాదు మిగతావి కూడా చూడాలనుకుంటే మీరు సోనీ లివ్ లో దొరుకుతున్న ఈ వెబ్ సిరీస్ ని క్లిక్ చేయాల్సిందే. నంబర్ 6 సేవ్ ది టైగర్స్ సీజన్ 2. సీజన్ 1 అందరినీ నవ్విస్తూనే తెలుగు ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అలాంటిది సీజన్ 2 ఎలా ఉంది మరి తెలియాలంటే పూర్తి రివ్యూ తెలుసుకుందాం. అసలు ఏంటి భయ్య, టైగర్స్ అంటే ఎట్లుండాలి? మనల్ని చూస్తేనే గజ 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 వనకాలే. అటువంటి టైగర్స్ చివరికి ఎలా తయారయ్యారు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినీ యాక్టర్ మిస్సింగ్ కేసులో బాగా బిజీగా ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి, అదే ఆ ఇన్స్పెక్టర్ ఒక హోమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ కాల్ చేసి బిజీగా ఉన్న ఆ ఇన్స్పెక్టర్ కి 1 కేజీ కందిపప్పు, 2 కిలోల టమాటో, 5 లీటర్ల మంచి నూనె ఇవ్వ భయ్యా చెప్పేది, ఇవ్వ తెమ్మని చెప్పేది. ఏంటి భయ్యా, టైగర్స్ అంటే ఎట్లుండాలి? చా 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 తగ్గకూడదు భయ్యా, అస్సలు తగ్గకూడదు. అటువంటి టైగర్స్ ని సేవ్ చేయడానికి ఒక 3 జీవితాల్ని ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. మగజాతి ఆనుముత్యాల లాంటి మనల్ని మన శత్రువులు ఎలా ఆడుకోవాలో వేసే ప్లాన్లు, మన వాళ్ళు దాన్ని కేర్ చేయకుండా చేసే సాహసాలు, ఇలాంటివన్నీ మనల్ని నవ్విస్తూనే ఎంటర్టైన్ చేస్తాయి. ఇదంతా జస్ట్ ఫన్. సో అలాంటి 3 టైగర్స్ చేసే విన్యాసాలు మిగిలిన టైగర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఎలా మారాయో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఫన్ ఓరియంటెడ్, ఫ్యామిలీ మొత్తం చూసి కడుపుబ్బా నవ్వుతూ ఎంజాయ్ చేసే సిరీస్ ఈ సీజన్ 2 సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్. సో ఈ వీకెండ్ కి తప్పకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్లాన్ చేయండి వెబ్ సిరీస్ చూడడంలో. ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 5 మర్డర్ ముబారక్. ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చాలా వచ్చాయి, కానీ ప్రతి ఒక్కటి మినిమం 1 టైం వాచ్ ఖచ్చితంగా అవుతుంది. అలాంటిదే ఈ మర్డర్ ముబారక్ కూడా. ఢిల్లీలో ఒక పాష్ క్లబ్, బయట వాళ్ళెవరికి అక్కడ ప్రవేశం లేదు. అలాంటి బాగా బలిసిన కొంతమంది అక్కడ చేరుతారు. వాళ్ళ మధ్యలో ఒక మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పంకజ్ త్రిపాఠి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయిన తను ఆ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ క్రైమ్ చేసింది ఎవరు కనిపెట్టాడో లేదో అన్నది ఈ మూవీ. పూర్తి సీరియస్ గా కాకుండా కామెడీగా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మర్డర్ ముబారక్ స్టార్ట్ చేయండి. ఫ్యామిలీతో చూడాలంటే మాత్రం కొంచెం రిస్కే. సో కీప్ గెస్సింగ్ అండ్ హూ డన్ ఇట్ లాంటి మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు ఈ మర్డర్ ముబారక్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. హిందీతో పాటు తెలుగులో కూడా దొరకడం వల్ల ఈజీగా చూసేయచ్చు ఈ మూవీ. సో ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న మూవీని క్లిక్ చేయాల్సిందే. భారీ స్టార్ కాస్ట్ తో ఈ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మీరు ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. నంబర్ 4 బ్రీత్ అన్న వర్డ్ లోనే ఒక మిస్టరీ దాగి ఉంటుంది. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక చైతన్య కృష్ణ గారి మీద ట్రోల్స్ మామూలుగా వేయలేదు అసలు. అది చూసే వాళ్ళకి ఫన్ అనిపించినా కొంతమందికి మాత్రం కాలుతుంది. సో ఇలాంటి టాపిక్స్ అన్ని పక్కన పెట్టి మూవీ గురించి చెప్పాలంటే, హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ స్టేట్ సీఎం ఒక బడా హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయిన తన్ని కొంతమంది లేపేయడానికి చూస్తారు. అలాంటి టైంలో హాస్పిటల్లోకి అభి చేరతాడు. అభి అసలు అక్కడ ఎందుకు వచ్చాడు? సీఎం ని అభి ఎందుకు కాపాడాలని చూస్తాడు? అసలు సీఎం ని
కాపాడగలిగాడా లేదా, సీఎం ని చంపాలని చూసేది ఎవరు, అదే కాకుండా సీఎం కి వచ్చిన హార్ట్ అటాక్ హెల్త్ పరంగా వచ్చిందేనా లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే బ్రీత్ మూవీ చూడాల్సిందే. మూవీ చాలా చోట్ల గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ మాత్రం మిమ్మల్ని తప్పకుండా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఒక్క హాస్పిటల్లోనే మొత్తం స్టోరీ జరుగుతుంది. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఒకరికి ఏ సైడే కాదు బి సైడ్ కూడా ఉండడం, వాళ్ళ అసలు క్యారెక్టర్స్ బయట పెట్టడం, సీఎం ని చంపాలని ఆ రూమ్ కి వెళ్లే వాళ్ళని ట్రాక్ చేయడం, ఇలాంటి సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా తీశారు. మూవీని ఎవరు ఏం చెప్పినా తప్పకుండా చూడొచ్చు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. హాస్పిటల్స్ లో జరిగే చీకటి కోణం మీద, దాని మీద బతికే కొంతమంది మీద ఈ మూవీ ఉంటుంది. సో అలాంటి విషయాలు తెలియాలనుకుంటే బ్రీత్ మూవీ చూడాల్సిందే. ఈ బ్రీత్ మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. నెంబర్ 3 డామ్సెల్. ఎలోడీ అన్న ఒక అందమైన అమ్మాయి ఒక రాజ్యానికి వెళ్తుంది. ఆ రాజ్యంలో ఉన్న యువరాజుని పెళ్లాడాల్సి వస్తుంది. ఏమీ లేని తనని ఆ యువరాజు పెళ్లి చేసుకున్నాడా లేదా, పెళ్లి చేసుకున్నాక వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులేంటి, ఇలాంటి విషయాలు మంచి సోషియో ఫ్యాంటసీ గ్రాఫిక్స్, మెయిన్ గా డ్రాగన్, ఎలోడీ అండ్ డ్రాగన్ మధ్య వచ్చే సీన్స్ అయితే మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ మూవీ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్యామిలీతో చిన్నపిల్లలతో ఈ మూవీ తప్పకుండా చూడొచ్చు. వీలైనంత వరకు ఈ మూవీని పెద్ద స్క్రీన్ మీద చూడండి. ఆ గ్రాఫిక్స్ గానీ ఆ చేజింగ్ సీన్స్ గానీ సూపర్. అసలు డ్రాగన్ ఎలోడీ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, తను ఉన్న గుహలోకి ఎలోడీ ఎందుకు వెళ్ళింది, ఇలాంటి విషయాలు మూవీ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. ఈ మూవీని తప్పకుండా చూడండి. తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2 అన్వేషిప్పిన్ కండెత్తుం. రీసెంట్ గా ఓటీటీలో ఈ మూవీ సృష్టించిన వేవ్స్ అంతా ఇంత కాదు. మంచి గ్రిప్పింగ్ నరేషన్ తో పాటు మూవీలో వచ్చే ప్రతి సీన్ చూసే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసేలా చేస్తుంది. మెయిన్ గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ పెరేడ్ లా అనిపిస్తుంది. కేరళలో బీభత్సం సృష్టించిన 2 క్రైమ్ కేసెస్, దాన్ని ఒక టీం ఎలా ఛేదించడమే కాకుండా వీళ్ళ లైఫ్ ఆ కేసెస్ 2 ఎలా మలిచాయి. మలయాళం నుండి వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన పోర్తోయిల్ లాంటి మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ అన్వేషిప్పిన్ కండెత్తుం ఒక సీటెడ్జ్ లా ఉంటుంది. అసలు కేరళలో కుదిపేసిన ఆ 2 మేజర్ క్రైమ్స్ ఏంటి, దాన్ని ఈ టీం ఎలా ఛేదించింది, ఇలాంటి విషయాలు గ్రిప్పింగ్ గా చివరి వరకు వాళ్ళకి ఎలాంటి హర్డల్స్ ఎదురైనా సరే ఈ కేస్ ని ఎలా ఛేదించారో తెలియాలంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ తెలుగు డబ్డ్ వెర్షన్ చూడాల్సిందే. టొవినో థామస్ తో పాటు మిగిలిన క్యాస్ట్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని మరికొంచెం థ్రిల్లింగ్ గా మార్చడంలో తప్పకుండా సహాయపడ్డారు. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. నంబర్ 1 బ్రహ్మయుగం. అసలు మలయాళం లాంగ్వేజ్ వాళ్ళకి ఇటువంటి ఐడియాస్ ఎలా వస్తాయి, అసలు బ్లాక్ అండ్ వైట్ లో తీయాలన్న డేర్ ఎలా చేశారు. ఈ మూవీని థియేటర్ లో చూడడానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు కలర్ లో చూసిన మూవీస్ ఒక్కసారి బ్లాక్ అండ్ వైట్ చూస్తే ఏమనిపిస్తుంది, ఏం ఫీలింగ్ ఉంటుంది అని ఆలోచిస్తూనే వెళ్ళా. కానీ ఒక్కసారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ అసలు మీకు ఉండదు. మూవీలో వచ్చే ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఉన్న 3-4 క్యారెక్టర్స్ లోనే ఈ మూవీ మిమ్మల్ని అంత గ్రిప్పింగ్ గా చేయడం అసలు డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ మూవీని ఫ్యామిలీతో చూడడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ గానీ, మిస్టరీ ఎలిమెంట్స్ గానీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ గానీ ఇలాంటివన్నీ ఫుల్ గా లోడెడ్. ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 17th సెంచరీలో మలబార్ అడవిలో జరిగిన ఒక సంఘటన ఇది. ఇద్దరు తప్పించుకుని ఒక అడవిలో తిరగగా ఒకడు మాత్రం ఒక ఇంటికి చేరుతాడు. అక్కడ ఆల్రెడీ ఇంటి ఓనర్ తో పాటు ఒక వంటవాడు ఉంటాడు. ఇటువంటి మనిషి కనబడిని ఆ యువకుడు ఆ ఇంట్లో సేద తీరడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తన లైఫే కాదు, మిగిలిన ఇద్దరి లైఫ్ కూడా ఎలా చేంజ్ అయింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మిమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్తుంది. సో ఈ మూవీని అయితే తప్పకుండా చూడండి. బ్రిలియంట్లీ డిజైన్ ఫిలిం. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ చూడాలనుకున్న వాళ్ళు సోనీలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని క్లిక్ చేయాల్సిందే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.